ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో విపరీతమైన నమ్మకం ఉందని, ఆ నమ్మకమే తనను పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని కాకినాడ సిట్టింగ్ ఎంపీ, పిఠాపురం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పురస్కరించుకొని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున వంగ గీతా విశ్వనాథ్ అటహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా పిఠాపురం మహారాజకోటలో గల వైసీపీ కార్యాలయం నుండి పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెడ్డం దొరబాబు, వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, భారీగా తరలివచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ తన నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా బయలుదేరారు. కోటగుమ్మం సెంటర్, మార్కెట్ సెంటర్, చర్చి సెంటర్, ఉప్పాడ బస్టాండ్ సెంటర్ మీదుగా పాదగయ క్షేత్రం వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా ప్రజలకు వంగ గీతా విశ్వనాథ్ అభివాదం చేశారు. అనంతరం పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ, మాకు ప్రజల నుంచి మాకు ఆదరణ బాగా లభిస్తుంది. ప్రజలకు నేను దగ్గరగా ఉంటానని ప్రజలు కూడా భావిస్తున్నారు. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకి నమ్మకం ఉంది. వంగ గీత అయితే మాకు పిలిస్తే పలుకుతుంది, మాకు అందుబాటులో ఉంది, అవసరం వస్తే అందుబాటులో ఉండేది వంగ గీత అని చెప్తున్నారు. అంతేకాకుండా నాకు అన్ని కలిసి వచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జనానికి నమ్మకం ఉంది. జనం గుండెల్లో జగన్ గారు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పేదల పక్షానే ఉంటాడు ఆయన. పేదలకు వెన్నంటూ ఉంటారు. పేదలకు కష్టం అంటే చాలు వచ్చి వెంటనే వాలి ఆ కార్యక్రమం ఏంటో చేసి చూపిస్తారు. అటువంటి విధంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది.